తర్వాత బీజేపీ ఉంది. సో ఈ రోజు చూస్తున్నట్టు పరిస్థితుల్లో, ఈనాటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మరి బీజేపీకి ఏం దక్కనున్నాయి, జనసేనకి ఏం దక్కనున్నాయి, ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక మోదీ అయితే 9 తారీఖు నాడు ప్రధాని పీఠం మీద ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఆ తర్వాత దాని తర్వాతనే చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్ళిండు. అక్కడ డిస్కషన్ జరిగిపోయినాయి, ఎన్డీఏ కూటమి డిస్కషన్ జరిగిపోయినాయి. వాళ్ళు మళ్ళోసారి 7 తారీఖు నాడు అయితే డిస్కషన్ జరగబోతున్నాయి. 9 తర్వాతనే ఏపీలో కూడా పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు చంద్రబాబు. దానికి పీఎం కూడా వస్తాడంట. మరి ఆ 12 తారీఖు నాడు జరగబోయేటువంటి సీఎం పీఠ మీద కూర్చునబోయే చంద్రబాబు నాయుడు అండ్ కో ఎలా ఉండబోతుంది అనేటువంటిది చూద్దామా. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజకీయ వర్గాల టీడీపీకి సంబంధించినటువంటి సన్నిహిత వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం అన్నటువంటిది కూడా మన మాట జిందగీ మీడియా దగ్గర ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ న్యూస్ అని చెప్పాలా. మరి దీనిపైన డిస్కస్ చేద్దాం, మరి ఎట్లా ఉంటుందో చూద్దామా. నిజంగానే మాధవరెడ్డి గారు మీరు చెప్పినట్టు చంద్రబాబుకు సుడి తిరిగింది. అవును, అంటే ఆయన ఇక్కడ మెజార్టీ అంటే బీభత్సమైన మెజార్టీతో వచ్చిండు. దీంతో పాటు కేంద్రంలో కూడా చాలా సంవత్సరాలు దశాబ్దాల తర్వాత ఆయనకు చక్రం తిప్పే యోగం వచ్చింది. అన్ని మీడియా సంస్థలు అన్ని పేపర్లు కూడా చంద్రబాబు చంద్రబాబు అంటే పాత్రధారి సూత్రధారి కీలక ఆధారి అది అంటే చంద్రబాబు నితీష్ కుమార్ ఇద్దరు కూడా వాళ్ళకి టైం వచ్చింది. టైగర్ కు టైం వచ్చింది, టైగర్ కి టైం వచ్చింది. టైగర్ అట్లా చంద్రబాబు టైగర్ అయిపోయింది ఇప్పుడు. సరే, అక్కడ కేంద్రంలో టైగర్ అయిండు, ఇక్కడ రాష్ట్రంలో కూడా 133 సీట్లు. అంటే ఇక దాదాపు ఎవరు అవసరమే లేదు ఆయన. ఇక్కడనేమో ఎవరు అవసరం లేదు, అక్కడనే ఈయననే కావాలి. అవును, అంటే నిజంగా చంద్రబాబుకు సుడి ఎట్లా తిరిగింది అనేది అనూహ్యం. అది నిజంగా విధి అనేది చూడండి, జస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడేస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడేస్తుంది. జస్ట్ వన్ డేల మొత్తం ఫేట్ అంతా మారిపోయింది. సరే, ఇక ఈ ఫేట్ గురించి ఎట్లున్నా మనకి ఇక రేపు 10 తారీఖు తర్వాత 12 తారీఖు అంటున్నారు. 12 తారీఖు రోజు చంద్రబాబు నాయుడు అండ్ ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల లిస్టు ఎక్స్క్లూజివ్ గా మన జిందగీ మీడియా దగ్గరుంది. ఆ మంత్రి పదవుల కూర్పు ఎట్లా ఉండబోతుంది, జనసేనకి ఎన్ని వస్తున్నాయి, బీజేపీకి ఎన్ని వస్తున్నాయి, ఎవరికి ఏ శాఖ ఉండొచ్చు అనే దాని మీద మనం ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఇది అప్డేటెడ్. మనం యాక్చువల్లీ ఇంతకుముందు ఓ లిస్ట్ అనుకున్నాము, దాంట్లో ఇంకా ఫైన్ ట్యూన్ చేసినటువంటి అప్డేటెడ్ లిస్ట్ అన్నటువంటిది. అయితే మంత్రుల శాఖలు అటు ఇటు ఉండొచ్చు, కాకపోతే మన దగ్గరికి వచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇవే శాఖలు కన్ఫర్మ్ అయితే అన్నటువంటి మాట ఉంది. కానీ దీంట్లో ఇంకా షెఫుల్ అయ్యేటువంటి ఉంటది. కానీ అభ్యర్థులు మాత్రం, మంత్రులు మాత్రం, చంద్రబాబు క్యాబినెట్ మాత్రం ఇదే ఉంటది అన్నటువంటిది స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి క్యాబినెట్ బెర్తులు అటు ఇటు కావచ్చు, షెఫులు కావచ్చు అవి శాఖలు అనేటివి, కానీ ఇదే. ఇక ఒక్కొక్కరిగా చూద్దాం. ఇక చంద్రబాబు నాయుడు సీఎం, టీమ్ లీడర్, ఎవరికి డౌట్ లేదు, అది కన్ఫర్మ్. ఇంకా వదిలేసేయండి. ఇక నెక్స్ట్ ఈసారి ఒకవేళ టీడీపీ ఓడిపోయింటే ఇక చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయింది అన్నటువంటి కూడా చాలా మంది చెప్పినటువంటి నేపథ్యంలో అఖండ విజయం. మరి అంటే వయసు అయితే మీద పడ్డది, బహుశా ఆయన రాజకీయ చరిత్రలోనే ఇదో అద్భుతం. తనే చెప్తున్నాడు ప్రెస్ మీట్